తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా గ్రామాలు ముంపు ముంగిటే ఉన్నాయి. తెలంగాణలో భారీ వర్షాలతో పలు జిల్లాలు వణికిపోయాయి. వానలు వరదలతో ఉమ్మడి నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లను వరద చుట్టుముట్టడంతో బయటకు రాలేక అవస్థలు పడ్డారు. సిరిసిల్ల జిల్లా నర్మల ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కుకున్న 5గురిని రెస్క్యూ టీం కాపాడింది. ఆర్మీ హెలికాప్టర్లతో రైతులను కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. రాజన్న జిల్లాకు ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. అక్కడ బాధితులకు భరోసా, ధైర్యం నింపింది వీళ్ళిద్దరు చేయడం. భారీ వర్షాలతో నిర్మల్ బంగాల్పేట్ చెరువు కట్ట కోతకు గురైంది. ఎడతెరపలేని వర్షానికి మట్టి కొట్టుకుపోయింది. ఒక దశలో కట్ట తెగి కాలనీలు మునుగుతాయని స్థానికులు ఆందోళన చెందారు. అయితే వర్షం తగ్గడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిర్మల్ జిల్లా ముధోల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. బాలికల గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు స్కూల్, హాస్టల్ భవనాల చుట్టూ వరద చేరింది. దాంతో తల్లిదండ్రులు స్కూల్కు వెళ్లి తమ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. నిర్మల్ జిల్లా మునిపెల్లి దగ్గర గోదావరిలో చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ నాయక్ ను కాపాడారు. గొర్రెలను మేపేందుకు వాగు అవతలి వైపుకు వెళ్లి చిక్కుకున్న అతన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మధిర నియోజకవర్గంలో జనజీవనం స్తంభించింది. చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద రోడ్డుపై వరద ప్రవాహం పెరగడంతో ఖమ్మం నుంచి బోనకల్ మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న భూపాలపల్లి మొరంచా వాగును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పరిశీలించారు. స్థానికులు అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 2000 మందిని రెస్క్యూ చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. 2000 మందితో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నామని, 2 హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. మొత్తం టీమ్స్ తయారున్నాయి. వారు 24/7 పనికి రెడీ ఉన్నారు. మేము కొన్ని ఎక్స్ట్రా టీమ్స్ కూడా పెట్టుకున్నారు. సో అందరూ కలిసి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి పనిచేస్తున్నారు. మన చీఫ్ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేశారు. తర్వాత మినిస్టర్స్ కూడా సిచ్యువేషన్ మీద వాచ్ పెట్టుకున్నారు. భారీ వర్షాలతో పలు చోట్ల నేషనల్ హైవే 44 దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి NH44 వైపు వెళ్లే భారీ వాహనాల్ని మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి గజరావు భూపాల్ తెలిపారు. మనం మేడ్చల్ దగ్గర నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంతా ఆదిలాబాద్, నాగ్పూర్ వెళ్లే హెవీ వెహికల్స్ అన్నీ కూడా షామీర్పేట్ వైపు డైవర్ట్ చేయడం జరిగింది. ఓఆర్ఆర్ నుంచి అక్కడ నుంచి వాళ్ళు సిద్దిపేట, కరీంనగర్ మీదుగా ఆర్మూర్ వెళ్ళి అక్కడ నుండి మరి నేషనల్ హైవే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ లైట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తుప్రాన్ వరకు అలౌ చేస్తాం. తుప్రాన్ దాటి ఒకవేళ వాళ్ళు హైవేలో వెళ్ళాలంటే తుప్రాన్ నుంచి డైవర్షన్ తీసుకుని గజ్వేల్, సిద్దిపేట వెళ్ళి మళ్ళీ హైవేకి జాయిన్ కావచ్చు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల, సరళ సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.